సినిమాకు స్టార్ట్ అయ్యే ముందు మనం కొబ్బరికాయ కొడతాము. సినిమా ఎండ్ అయిపోయినాక షూట్ అంతా ఎండ్ అయిపోయాక గుమ్మడికాయ కొడతాము. 1987 లో రిలీజ్ అయిన పడమటి సంధ్యారాగం. పడమటి సంధ్యారాగం డైరెక్టర్ జంధ్యాల గారు. జంధ్యాల గారి స్టైల్ ఏంటంటే కథ లేకుండా కామెడీతో క్యారెక్టరేషన్ క్రియేట్ చేసి అద్భుతాన్ని సృష్టించిన రోజులు ఆయన టచ్ చేసిన ఏ సినిమా అది సంప్రదాయమైన కామెడీ ఇంటిల్లి పది ప్రతి ఒక్క ఏజ్ కేటగిరీ ప్రతి ఒక్కరు ఇంట్లో చూడదగ్గ సినిమాలు చేసేవాడు. సో అలాంటి జంధ్యాల గారు తీసుకున్న డెసిషన్ ఏంటంటే సినిమాకు స్టార్ట్ అయ్యే ముందు మనం కొబ్బరికాయ కొడతాము. సినిమా ఎండ్ అయిపోయినాక షూట్ అంతా ఎండ్ అయిపోయాక గుమ్మడికాయ కొడతాము. కానీ కొబ్బరికాయ గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ కూడా అమెరికాలో కొట్టాడు, కొబ్బరికాయ కొట్టాడు అమెరికాలో, గుమ్మడికాయ కూడా అమెరికాలో కొట్టడానికి అంటే ఒకే ఒక సీన్ ఇండియాలో ఉంటుంది. అంటే రిమైనింగ్ టోటల్ సినిమాకు 70 to 80 సీన్స్ ఉంటే కనీసము 79 సీన్స్ అని అమెరికాలో చేస్తాడంటే కొబ్బరికాయ గుమ్మడికాయ అక్కడే కొట్టాడని చెప్పొచ్చు. ఆయన సెలెక్ట్ చేసుకున్న కథ పక్కన పెడితే క్యారెక్టర్స్ వచ్చేసి అంతా అమెరికాలోనే. ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళింది డిఓపి విజయశాంతి గారు, డైరెక్టర్ గారు, ఒకరో ఇద్దరు వెళ్ళారు డైరెక్షన్ టీము ఇదనమాట. టోటల్ విజయశాంతి ఫాదర్ క్యారెక్టరు, విజయశాంతి మదర్ క్యారెక్టరు, విజయశాంతి పిన్ని క్యారెక్టర్, విజయశాంతి బాబాయ్ క్యారెక్టరు. ఈయన అక్కడ ఉండి మన ఎన్ఆర్ఎస్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పడమటి సంధ్యారాగం అంటే ఏంటంటే సూర్యుడు తూర్పున ఉదయించి పడమర ఎండ్ అవుతాడు. అంటే ఈ కథ మొదలయ్యేది అమెరికాలో మొదలయ్యి ఇండియాలో ఎండ్ అవుతుంది అనమాట ఈ సినిమా. అలాగే ఈ అమ్మాయి వచ్చేసి తూర్పు దేశం నుంచి ఈ తూర్పు ఆ పశ్చిమం పడమటి సంధ్యారాగం అని లిరిక్ ఉంటుంది. అంటే తూర్పున ఉదయించిన సూర్యుడు పడమర అస్తమించి అక్కడి నుంచి ఆ సూర్యాస్తమంలో వచ్చే రెడ్డిష్ ను పడమటి సంధ్యారాగం అని లిరిక్ మ్యాచ్ చేస్తూ పారాణిగా మారింది అని మ్యాచ్ చేస్తారనమాట. అంటే పడమటి సంధ్యారాగం అన్న టైటిల్ అంత మీనింగ్ ఉంది. తూర్పున ఈ దేశంలో పుట్టిన అమ్మాయి ఆ దేశంలో కుర్రాన్ని పెళ్లి చేసుకుంది, ఆ దేశానికి వెళ్ళి ఆ అబ్బాయితో తన జీవితం మొదలు పెట్టింది అని కంపేర్ చేసుకుంటూ తూర్పు పడమర అనే సాంగ్ తో చెప్తారు. పడమటి సంధ్యారాగం అంటే అదే పడమరన పాశ్చాత్య దేశంలో ఉన్న కంట్రీలో ఈ అబ్బాయిని కలుస్తుంది. సో ఆ క్యారెక్టర్స్ వచ్చేసి అక్కడ లోకల్లో ఉన్న ఎన్ఆర్ఎస్ ను తీసుకొని వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వీరభద్రరావు గారు డబ్బింగ్ చెప్పారు. కొన్ని షార్ట్స్ చూసి నిజంగా వీరభద్రరావు గారే ఉన్నారనిపిస్తుంది. మనకి కొన్ని వైట్ బ్లాక్స్ ఉంటాయి సినిమాలో, ఎక్కువ టైట్ క్లోజులు ఉండవు. వైట్ బ్లాక్స్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు అక్కడ లోకల్ ఆర్టిస్టులు కాబట్టి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు పర్ఫార్మెన్స్ దొరకకుండా డైరెక్టర్ గారు మేనేజ్ చేసిన విధానం. సంధ్య ఎదురింట్లో ఒక ఇంగ్లీష్ కుర్రాడు, ఒక బ్లాక్ ఉంటాడు, వెస్ట్ ఇండీస్ క్యారెక్టర్. అతను ఫుల్ హెయిర్స్ వేసుకొని డ్రమ్స్ ప్లే చేస్తూ ఉంటాడు. అతను ఎవరంటే మనం ఇప్పుడు చూస్తున్న శివమణి, డ్రమ్స్ పేరు శివమణి ఉన్నారు కదా, ఆ డ్రమ్స్ పేరు శివమణి. ఆయనకు మొత్తం బ్లాక్ టింటింగ్ అంటే ఆయన ఒరిజినల్ కలర్ బ్లాక్, దానికి ఇంకా ఎక్స్ట్రా టింట్ యాడ్ చేసి తను బ్లాక్ ఫ్యామిలీని చేశారనమాట. అతను వెస్ట్ ఇండీస్ లాగా తను డిజైన్ చేసుకొని. పొట్టి ప్రసాద్ గారు వచ్చేసి ఒక సూపర్ మార్కెట్ ఓనర్, ఆయనకు వాయిస్ ఇచ్చారు. పొట్టి ప్రసాద్ గారు వాయిస్, వాళ్ళ అబ్బాయి గణపతి. ఇలా క్యారెక్టర్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ వెళ్ళి టోటల్ సినిమాను అమెరికాలో మొదలుపెట్టి అమెరికాలో లాస్ట్ ఒక సీన్ తప్ప అన్ని సీన్లు కంప్లీట్ అమెరికాలో కంప్లీట్ చేసి ఇండియాలో మనకు ఒకే 2-3 సీన్లు ఉంటాయి ఇండియాలో మనకు తెలిసి ఎయిర్పోర్ట్ లో ఫైనల్ గా అనమాట. అండ్ అందులో ఒక లిరిక్ ఉంటుంది, ఈ అమ్మాయి గుళ్ళో పెళ్లి చేసుకోవాలంటుంది. సంధ్య అనే క్యారెక్టర్ మా సంప్రదాయం ప్రకారము మన గుళ్ళో పెళ్లి చేసుకుందామంటే అతను క్రిష్ వచ్చేసి లేదు చర్చిలో చేసుకుందామంటాడు. వాళ్ళిద్దరు గొడవపడుతూ ఒక అండర్స్టాండింగ్ వస్తారు. సో అప్పుడు సాంగ్ స్టార్ట్ అంటే వాళ్ళు నెక్స్ట్ ఇంకా పెళ్లి చేసుకోబోతున్నారని సాంగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ తూర్పు ఆ పశ్చిమ మన సాంగ్ మొదలవుతుంది. అందులో ఇతను లిరిక్ ఉంటుంది, మేల్ పాయింట్ ఆఫ్ లిరిక్, యు ఆవకాయ్ మై ఐస్ క్రీమ్ అంటాడు. అంటే నువ్వు ఆంధ్ర అమ్మాయి ఆవకాయవి, నేను అమెరికా కుర్రోడ్ని ఐస్ క్రీమ్ అని ఇండైరెక్ట్ గా ప్రజెంటేషన్ భలే ఉంటుంది అనమాట. డైరెక్ట్ లిరిక్స్, ఇండైరెక్ట్ ప్రజెంటేషన్. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట పాడింది ఎవరు, అమెరికా కుర్రోడ్కి. చూస్తా అంటే నిజంగా ఇంగ్లీష్ వాడు పాట పాడినట్టుగా ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మోడ్యులేషన్ కట్ చేస్తే బాలసుబ్రహ్మణ్యం గారు దీనికి మ్యూజిక్ డైరెక్టర్. పడమటి సంధ్యారాగం అనే సినిమా ఇప్పటికి రిలీజ్ అయ్యి 38 సంవత్సరాలు అవుతుంది. ఆ సినిమాలో కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి. మనకు అక్కడక్కడ సూపర్ మార్కెట్ లో మీరు గమనించారంటే కోక్ 1.5-2 లీటర్స్ బాటిల్స్ ఉంటాయి. ఆ సీన్స్ జరిగేటప్పుడు మనకు ఖచ్చితంగా రిజిస్టర్ అవుతాయి అనమాట. మన ఇండియాకు 2000 లో వచ్చాయి ఆ బాటిల్స్.
2 లీటర్స్ బాటిల్స్ అంటే వాళ్ళు ఎంత ఫార్వర్డ్ ఉన్నారు చూడండి అమెరికన్స్. అలా ఉంటాయి అనమాట బ్యాక్గ్రౌండ్ లో ప్రాపర్టీస్ కావచ్చు, ఆ కల్చర్ అడ్వాన్స్డ్ గా ఆ టైంలో ఐ మీన్ అమెరికాలో పర్మిషన్ తీసుకుని ఎలా షూట్ చేస్తారు ఏంటి అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. డైరెక్టర్ గారు వైట్ షర్ట్లు పెట్టి ఆర్టిస్టులను పెట్టి డబ్బింగ్ ఆర్టిస్టులను చేశాడు. వీరభద్రరావు గారు వీళ్ళ విజయశాంతి ఫాదర్ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పారు. డబ్బింగ్ జానకి గారు అంటే మన సాగర సంగమంలో మదర్ క్యారెక్టర్ వేసింది కదా, ఆవిడ డబ్బింగ్ జానకి. అండ్ ఆవిడ వీళ్ళ మదర్ క్యారెక్టర్ డబ్బింగ్ చెప్పింది. వీళ్ళ బాబాయ్కు జంధ్యాల గారే వాయిస్ ఇచ్చారు, విజయశాంతి వాళ్ళ బాబాయ్కి. అండ్ మనకు సూపర్ మార్కెట్ ఓనర్ కు పొట్టి ప్రసాద్ వాయిస్ ఇచ్చాడు. వాళ్ళ అబ్బాయికి గణపతి క్యారెక్టర్ కు డబ్బింగ్ ఆర్టిస్ట్. ఇలా డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా హీరోయిన్ చేసిన సినిమా పడమటి సంధ్యారాగం.